దేవుళ్ళు పనిపాట లేకుంటున్నారా? భక్తులు ఏది కోరుకుంటే అది తీర్చేదానుకుంటారా? ఏదన్నా కోరిక అడిగితే న్యాయంగా ఉండాలి. మొన్న కోడలు అత్త ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచి స్వామి అని 20 రూపాయల నోటు మీద రాసి ఉండి లేచింది. ఇప్పుడు కూడా అసొంటి కోరికే ఎల్లమ్మ తల్లిని కోరింది ఓ భార్యామని. తను ఏం కోరింది, ఆ కోరిక తీరేటందుకు ఏం చేసింది అనేది పాండ్రి చూద్దాం. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టు పరిస్థితి ఉండేవారు కల మొగన్ మనసు మార్చమని పూజలు చేస్తున్నది ఈ భార్యమని. చేసుకున్న మగడు చెప్పకుండా ఇంకో ఆడమతో లింకు పెట్టుకొని రంకు నడుపుతున్నాడట. అందుకే తల్లి ఎల్లమ్మ నీ బాంచ నీ కాల్మొక్తనమ్మా జర నా మొగని ఇంటి పట్టునే ఉండేటట్టు చెయ్యి అని ఈ తిరగ పూజలు చేస్తున్నది. మరి అక్కకు ఎవరైనా చెప్పిరో లేకుంటే సొంత ఆలోచననో తెలియదు గాని మొగన్ ఫోటో ఓ తాడు పసుపు కుంకుమలతో స్పెషల్ పూజలు చేస్తున్నదట. అగో ఆ పూజలు వెరైటీగా ఉన్నాయండి. కొంపదీసి వశీకరణ పూజల, తాంత్రిక విద్యల, క్షుద్ర పూజల అని భయపడరట ఆడికొచ్చిన భక్తులు. ఇక ఇంకొంతమంది ధైర్యంగా ముంగట్టుకొచ్చి ఏం చేస్తున్నావా అమ్మా, ఏం పూజలవా నిలదీస్తే నీళ్లు మింగుతున్నదట. గట్టిగా అరుచుకుంటే అసలు ముచ్చట బయటపడ్డదట. నా మొగుడు ఇంటి సోయిలు ఉంటలేడు, వేరే ఎవరి మాయల్లో పడ్డాడు కాబట్టి ఎలమ్మ తల్లికి పూజలు చేసి నా మొగని గుంజ గట్టేసుకున్నట్టు చేసుకుందామని పూజలు చేస్తున్నానట్టు చెప్పిందట. దానికి నువ్వు చెప్పేది నిజమే కావచ్చు గాని ముందుగా ఇక్కడ నుంచి పోతాలి భక్తులు భయపడుతున్నారు, మస్తు మంది కోపం చేస్తున్నారని ఆ గొప్ప భార్యను బయటకు పంపించారట. హైదరాబాద్ ఉన్న సూర్యగిరి ఎల్లమ్మ తల్లి గుళ్ళే జరిగింది ఈ ముచ్చట. అయినా తిక్కగాపోతే ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తే మొగడు ఇంకొకరితో చేసే సోపతి బంధు పెడతాడా? భర్త మనసు మార్చే శక్తి ఎల్లమ్మ తల్లి కంటే ఎక్కువ భార్యలకే ఉంటది. ఏరే కాడి పోకుంటే ఇంటి పట్టు ఉండేటట్టు చేసే బాధ్యత భార్యకే ఉన్నది. ఆ దెల్వకుంటి ఇట్లా ఎన్ని పూజలు చేసినా ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు ఈ పూజల ముచ్చట ఇన్న అనుభవం కలిగిన భార్యామణులు. సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటది? ఏదైనా హై ఎండ్ ఉంటది. లక్షలకు లక్షల జీతాలు వచ్చేటోళ్ళు అడ్డ మీద కూలీల తీరుగా లారీలు ట్రక్కులు ఎక్కుతారా? అబ్బో, అటు దిక్కు కూడా చూడరు. వాళ్ళకుండే హై క్లాస్ కార్లు, డుగ్గు డుగ్గు మోటార్ సైకిళ్ళు, ఫోన్ కొడితే కాళ్ళ ముంగట వచ్చి ఆగే సర్వీసులు. అబ్బో, చిన్న ఉండదు అలా ఎవ్వరము. కానీ అప్పుడప్పుడు కథ అడ్డం తిరిగితే ఇగో ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది. ఊర్ని కథక్కున వారెత్తు పండుగలకు పబ్బాలకు ఆర్టీసీ బస్సులు లెక్కే జనాల తీరుగా ఎగబడెక్కుతున్నారు కదా. ఇంత వీళ్ళు సాఫ్ట్వేర్ కొలు చేసేటోళ్ళ లేకుంటే పార్టీ మీటింగుల బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడుతున్న జనాల గాతిరిగా ఆగమాగమ ట్రక్కులు టిప్పర్ లారీలు ఎక్కుతున్నారనే కదా మీరు పరిశాన్ అయ్యేది. పక్కా వీళ్ళంతా సాఫ్ట్వేర్ నౌకలు చేసేటోళ్ళే. బెంగళూరు పట్టణంలో కొలువైపోయి ఇంటి పోనీకే మెట్రో రైలు ఎక్కుదామని స్టేషన్ చేరుకుంటే ఎప్పటికీ నడిచే రైలు రిపేర్ వచ్చి ఆగిపోయినాయట. ఇంకేమున్నది, పుట్ట వాళ్ళకి సీమలు వచ్చినట్టు ఒక్కటేసారి సాఫ్ట్వేర్ అందరూ బయటకు వచ్చే వరకు ఇట్లా రోడ్ల మీద రద్దీ ఎక్కువైందట. ఇక ఇన్ని రోజులు మెట్రో రైలు అని నమ్ముకున్న వాళ్ళు నానా అవస్థలు పడరట. బైక్ రైడ్లు, కార్ రైడ్లు బుక్ చేస్తే అయితలేవట. ఆటోలు, టాక్సీలు ఇదే సందని వందలు వేలు కిరాయి అడుగుతున్నారట. అందుకే ఎట్లయినా మంచిదే ఇల్లు చేరుకోవాలని నిర్ణయించుకున్న సాఫ్ట్వేర్లు కొద్దిసేపు వాళ్ళకున్న ఇల్వని పక్కకు పెట్టి ఇట్లా ట్రక్కులు ఎక్కిరట. ఇక ట్రాఫిక్ తిప్పలతో అడుగు తీసి అడుగు వేస్తట్టు లేనందుకు ఇజ్జత్ చంపుకొని టక ట్రక్కులు ఎక్కిరట. నీట్కం బట్టలేసిన వాళ్ళు, తక్కువ టై బెల్టులు పెట్టిన వాళ్ళు, అప్పటిదాకా అఫీషియల్ బతుకులు అనుకున్న వాళ్ళంతా వెనక ముందు ఆలోచన చేయకుండా ఈ పని చేసిరట. సాఫ్ట్వేర్లంతా సప్ప లారీలు ట్రక్కులు ఎక్కుతుంటే కామన్ పబ్లిక్ సెల్ ఫోన్లు ఆన్ చేసి వీడియోలు తీసిరట. చూడ్రి గుంపు లేబర్ పని చేసే తిరిగి ఎట్లా ఎక్కుతున్నారో. పాపం లక్షల జీతాలు వచ్చినా వీళ్ళ కామన్ పబ్లిక్ తిరిగా ఎగబడి ట్రక్కులు లారీలు ఎక్కడ తప్పలేదని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఈ వీడియోను. అందుకే అంటారు కావచ్చు అప్పుడప్పుడు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అని. వామో, ఈ పరిస్థితి ఎప్పటికి ఇట్లనే ఉంటే తిప్పలైతుందని కంటికి నిద్ర లేకుండా కష్టపడి బెంగళూరు మెట్రో రైళ్లను బాగు చేసిరట. ఇంకేమున్నది, తెల్లారి సంది రైళ్లకు ఏ అడ్డు అదుపు లేకుండా నడుపుతున్నారట. చూడ్రి మెట్రో రైళ్లకు అలవాటు పడ్డోళ్ళకు అవి ఆగిపోతే ఎంత తిప్పలైతుందో. అందుకే మనిషి ఎక్కువ సుఖాలకు అలవాటు పడొద్దు, కష్టం వచ్చినప్పుడు ఇట్లా తిప్పలు పడొద్దు. అంతేనా కాదా?